హాయ్ అండి. వెల్కమ్ టు ఉర్మిళ వంటకాలు. ఈరోజు మన ఛానల్‌లోని హెల్తీ అండ్ టేస్టీ నువ్వులుండల రెసిపీ అయితే చేశానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో నువ్వులుండలు. పక్కా కొలతలతో నేను చేసినట్లు చేశారంటే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా రోజుకి ఇదొకటి తిన్నారంటే హెల్త్‌కి చాలా మంచిదండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కప్పుతో 1.5 కప్పులు నువ్వులు తీసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని లో ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు అనేవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి నువ్వులుండల టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారు కదండి, నువ్వులు అనేవి ఫ్రై అయిపోయి ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకుందామండి. వీటిని మనం 1.5 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. బెల్లం కరిగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. పాకం అనేది మెయిన్ ఇంపార్టెంట్. పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్తీగా ఈ నువ్వులుండలు చేసి పెట్టండి. చాలా హెల్తీ కదండి నువ్వులు అనేవి. రోజుకొకటి మీ పిల్లలకు పెడితే చాలా మంచిది. పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దామండి. ఇంకా చిన్నది రావాలండి పాకం. ఇంకొక 2 మినిట్స్ చేసుకుంటే మనకు పాకం అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకోసారి చూద్దామండి పాకం వచ్చిందో లేదో. చూసారా, మనకు పాకం వచ్చేసిందండి. ఇక ఈ విధంగా పాకం వస్తే మనకి నువ్వులుండలు వచ్చేస్తాయి ఈజీగానే. ఇంక ఇప్పుడు ఇందులో నువ్వులు యాడ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. కొంచెం ఇలాచీ కూడా వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం నువ్వులు యాడ్ చేసుకుందాం. ముందుగా వేయించుకున్నాం కదా, ఆ నువ్వులు ఇందులో వేసుకోవాలి. ఒకసారి మొత్తం ఇది కలుపుకోవాలండి నువ్వులు వేసుకున్న తర్వాత. అంతే అండి, చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. 10 మినిట్స్ కూడా పట్టదండి నువ్వులుండలు ప్రిపేర్ చేసుకోవడానికి. ప్లేట్లోకి మొత్తం తీసుకున్నాం కదా, ఇది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి. నువ్వులుండలు కొంచెం వేడిగా ఉంటుండగానే చుట్టుకోవాలి. వీటిని ఇలా మొత్తం అన్నీ చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. నువ్వులుండలు చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. అన్ని ఉండలు ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. కంప్లీట్ అయిపోయింది నువ్వులుండలు అనేవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి. టేస్టీ టేస్టీ నువ్వులుండలు, హెల్తీ కూడా. ఒక్కసారి ట్రై చేశారంటే మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు మాత్రం రోజుకొకటి పెట్టండి, చాలా హెల్తీ ఇది.